శ్రీలంకతో గాలే వేదికగా ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను భారత బౌలర్లు 206 పరుగులకే కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 2 ఇన్నింగ్స్లోనూ కలిపి మొత్తం 10 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్ రాణించి తమ వంతు సహకారం అందించారు. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లో ఎప్పుడూ అత్యంత సానుకూల వాతావరణం ఉంటుందని తెలిపాడు. జట్టులో సీనియర్, జూనియర్ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ కొత్త విషయాలను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు. సీనియర్లు అనే అహంకారం గానీ, జూనియర్లను సంప్రదించకూడదనే మొహమాటం గానీ ఎవ్వరికీ ఉండదని స్పష్టం చేశారు. వయసుతో సంబంధం లేకుండా కొత్త ఆటగాళ్ల నుంచి కూడా తాను ఎంతో నేర్చుకుంటానని పేర్కొంటూ యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాడితో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్ల గురించి చర్చిస్తానని, విభిన్న ఆలోచన విధానాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయని వివరించాడు. అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్పై రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. సుతార్ ప్రధాన బలం అతని బౌలింగ్లోని స్థిరత్వమని, రోజంతా ఒకే ప్రాంతంలో ఖచ్చితత్వంతో బంతులు వేయగల సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు. ఎలాంటి సహాయం లభించని పిచ్పై సైతం చిన్న చిన్న మార్పులతో బ్యాటర్లపై నిరంతరం ఒత్తిడి పెంచుతూ వారిని ఆలోచనలో పడేస్తాడని రాహుల్ పేర్కొన్నాడు. బ్యాటర్లలో అలాంటి మానసిక స్థితిని సృష్టించగలిగితే బౌలర్లదే పై చేయి అవుతుందని విశ్లేషించాడు. శ్రీలంకతో జరిగిన ఈ మొదటి టెస్ట్ విజయంతో భారత జట్టు 3 మ్యాచ్ల సిరీస్లో శుభారంభం చేయడమే కాకుండా రాబోయే మ్యాచ్లకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.